ఈ సాయంకాలం బైబిల్ స్టడీ కొరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 21 వరకు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదటగా గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినం మరొక గురువారం మీరు మాకు అనుగ్రహించారు. ఈ నియామక కూటమిలో బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు. నడిపించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాలని నాయన మేము అధ్యయనం చేస్తూ ఉండగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీరే మా మంచి బోధకులు ప్రభువా. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటకు లోబడే మనసు, అర్థం చేసుకునే మనసు, అనుసరించే మనసు వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వింటున్న మా అందరికీ దయచేయమని, యూట్యూబ్లో వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ రికార్డింగ్ ఎదురుగా దయచేసి ఎవరు కూర్చోవద్దు, నాకు కనబడే విధంగా కూర్చోండి. ఒకసారి పాస్టర్మ గారు వారికి హెల్ప్ చేయండి. మీ అందరికీ నేను కనపడే విధంగా దయచేసి కూర్చోండి. రైట్. పోయిన వారం నుండి మనం 2వ పేతురు పత్రిక బైబిల్ స్టడీ ప్రారంభించాం. పోయిన వారం మనం మన బైబిల్ స్టడీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేశాం. అవును కదా? మీ నోట్స్లు చూడకుండా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, చెప్పాలా? ఓకేనా? పోయిన వారం బైబిల్ స్టడీ హెడ్డింగ్ ఏంటి? ఏ టైటిల్ కింద మనం ధ్యానం చేశాం దాన్ని? దైవ స్వభావములో ఏమవ్వడం? పాలివారగుట. ఆ ప్యాసేజ్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిది దేవుని యొక్క శక్తి, రెండవది దేవుని యొక్క వాగ్దానాలు, మూడవది దేవుని యొక్క ఆశ, దేవుని కోరిక. చెప్పండి, వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్? మనందరి పట్ల దేవుని కోరిక ఏంటి? మనమందరము దైవ స్వభావములో ఏమవ్వాలి? పాలివారం అవ్వాలి. అదండి ఆయన కోరిక. మనకు చాలా కోరికలు ఉంటాయి, కానీ మన తండ్రికి మన పట్ల ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక? మనమందరము క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడాలి. ఆ రోజు మనం 7 లక్షణాలను మనం ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా? అవేంటో మీకు గుర్తు చేస్తాను. 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్లీ నేచర్. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి తోడుగా ఏముండాలి?
సద్గుణము, రెండవది జ్ఞానము, మూడవది ఆశా నిగ్రహం, నాలుగవది సహనము, ఐదవది భక్తి, ఆరవది సహోదర ప్రేమ, ఏడవది దయ అమర్చుకోవాలి. అంతవరకు మనం చూసాం. తర్వాత 4 వచనాలని మనం మరి టచ్ చేయడానికి సమయం దొరకలేదు, అందుకని నేను అర్ధాంతరంగా ముగిశాను. అవి ఒకసారి చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు ఆగును. ఈ లక్షణాలు ఎవరికి కలిగి ఉంటారో వాళ్ళకొచ్చే లాభాలేంటి, ఎవరు కలిగి ఉండరో వాళ్ళకొచ్చే నష్టాలేంటో చెప్పాడు. ఒకసారి చూడండి 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అండర్లైన్ చేసుకోండి, ఈ 7 లక్షణాలు మీకు కలిగి గనక విస్తరిస్తే ఏంటి లాభం? యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలం. అది ఏం జీవితం చెప్పండి? ఫలభరితమైన జీవితం. అనుసరిస్తే ఫలిస్తాం, మరి అనుసరించకపోతే ఏమవుతాం? 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోయి ఏమైపోతాడు? గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అవుతాడు. 10వ వచనం చెప్తున్నాడు, కాబట్టి ఏం చేయాలి? మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. ఈ 7 లక్షణాలు మనం కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఇవి కలిగి ఉంటే ఏమైందంటే 11వ వచనంలో, మీరిటి క్రియలు కనుక చేసేవారైతే ఎప్పుడు కూడా తొట్టిల్లరు, అలాగూ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇవి కనుక అనుసరిస్తే మనం సోమరులం కాము, అది మొదటిది. రెండవది నిష్ఫలులము కాము. మూడవది తొట్టిల్లము, ఎన్నడూ కూడా ఈ క్రైస్తవ జీవితంలో మనం తొట్టుపాటు పడం. ఇవి పడకపోగా ఇంకేం జరుగుద్ది? ఆ పరలోక రాజ్యంలో ఎలాంటి వెల్కమ్, ఎలాంటి జరుగుద్ది? ప్రవేశం సమృద్ధిగా. అది మనం పరలోకానికి వెళ్తూ ఉంటే అందరూ వెల్కమ్ చెప్తారు, దేవదూతలు వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం అంటారు. అంటే అలాంటి జీవితాన్ని భూమి మీద మనం జీవిస్తే పరలోకం మనకి స్వాగతం చెప్తుంది, సుస్వాగతం చెప్తుందని చెప్తున్నాడు. సరే, ఈరోజు బైబిల్ స్టడీలో 2వ పారాగ్రాఫ్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు బైబిల్ స్టడీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 21 వచనాలు మనం చదువుకున్నాం. వాటిని మనం వరుసగా ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. ఈ ప్యాసేజ్లో, ఈ వాక్య భాగంలో పేతురు దేవుని వాక్యము గురించి, దాని విశిష్టత గురించి వివరించాడు. మళ్ళీ చెప్పనా? దేని గురించి? దేవుని వాక్యము గురించి మరియు దాని యొక్క విశిష్టత గురించి వివరించాడు. ఈ ప్యాసేజ్లో తన మరణం గురించి కూడా రాశాడు. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చనిపోయే ముందుగా దేవుని వాక్యం యొక్క విలువేంటో, దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో, ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మీకు చెప్తానని చనిపోయే ముందు రాసినటువంటి శ్రేష్టమైన మాటలు. చూడండి, ఎవరైనా చనిపోయే ముందు చెప్పే మాటలు ఉంటాయి కదా, అందరూ ఏమంటారు? చివరి మాట ఏం చెప్పాడు? భార్యకి ఏమన్నా చెప్పాడా? పిల్లలకి ఏమన్నా చెప్పాడా అంటారు. ఎందుకు? చివరి మాటలు చాలా శ్రేష్టమైనవి, విలువైనవి. చివరి మాటలు ఏమైనా జోకులు వేస్తారా? చివరిలో ఎన్నెన్నో రహస్యాలు చెప్తారు, ఎన్నడూ జీవితంలో చెప్పనటువంటి రహస్యాలు అన్నీ కూడా చెప్తారు. లాస్ట్ వర్డ్స్. పేతురు కూడా తాను మరణానికి సమీపంగా ఉన్నానంటున్నాడు. చూడండి 14వ వచనం, 13, 14 కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అదుగు నాకు సంగతి అర్థమైంది, నేను నా గుడారాన్ని ఏం చేస్తాను? త్వరగా విడిచిపెడతాను. అందరు నా వైపు చూడండి. అందరు నా వైపు చూస్తే మీకు అర్థమైంది. నేను నా గుడారాన్ని, గుడారం అంటే శరీరం, ఏంటి? శరీరం అనే గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం నాకు దగ్గర పడింది. ఎవరు సూచించారంట? ప్రభు అయిన యేసుక్రీస్తే నాకు సూచించాడు. ప్రభు చెప్పాడంట, పేతురు నీ టైం అయిపోతుంది, ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు నా దగ్గరికి
వచ్చేస్తావు. ఎప్పుడైతే ప్రభువు ఈ మాట చెప్పాడో వెంటనే అమ్మో నేను త్వరగా వెళ్ళిపోతున్నానా, నా బిడ్డలను వదిలిపెట్టి, నా విశ్వాసాలను వదిలిపెట్టి, నా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళబోయే ముందు నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకి చాలా విలువైన మాటలు నేను చెప్పాలి అని తీర్మానం చేసుకొని ఈ ఉత్తరం రాశాడు అన్నమాట. అర్థమైందా? అంటే ఎప్పుడు రాశాడు ఈ ఉత్తరం? తన మరణానికి కొద్ది నెలల ముందు ఈ ఉత్తరం రాశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 2వ పేతురు పత్రిక విలువైనదా కాదా? చాలా విలువైనది. ఎందుకని? అవి పేతురు యొక్క ముగింపు మాటలు. చెప్పండి ఏంటవి? పేతురు యొక్క ముగింపు మాటలు. ఈ ప్యాసేజ్ని మనం 3 భాగాలుగా విభజించి ధ్యానం చేద్దాం. అవుట్లైన్ రాసుకోండి. నంబర్ 1, వాక్యము యొక్క శ్రేష్టత. వాక్యము యొక్క శ్రేష్టత. వాక్యము శ్రేష్టమైనది. 1వ అధ్యాయం 12 నుండి 18 వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పండి? 12 నుండి ఎక్కడి దాకా? 18 వరకు. 2వది, వాక్యము యొక్క విశిష్టత. వాక్యము యొక్క విశిష్టత, ద స్పెషాలిటీ. ఏమిటి దానిలో ఉన్న స్పెషాలిటీ? ఏంటి దానిలో ఉన్న విశిష్టత? అది ఎంత విలువైందో చెప్తాడు. అది 1వ అధ్యాయం 19వ వచనం. అంటే ఒక్క వచనంలోనే దాని విశిష్టతని తెలియచేశాడు. చివరిగా 3వది, వాక్యము యొక్క ప్రత్యక్షత. ఏంటి వాక్యము యొక్క ప్రత్యక్షత? అసలు వాక్యం ఎలా వచ్చింది మనకి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం మన చేతికి ఎలా అందింది? ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఎలా వచ్చాయి? ఆ ప్రత్యక్షత ఎలా జరిగిందో మరి పేతురు వివరిస్తాడు. అవి 1వ అధ్యాయం 20 నుండి 21 వరకు. 20 నుండి 20. మళ్ళీ ఒకసారి చెప్తాను. వాక్యం యొక్క శ్రేష్టత 1వ అధ్యాయం 12 నుంచి 18 వరకు. 2, వాక్యం యొక్క విశిష్టత 1వ అధ్యాయం 19వ వచనం. 3, వాక్యం యొక్క ప్రత్యక్షత. వాక్యం యొక్క ప్రత్యక్షత 1వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు. ఎవరైనా చెప్తారా 3 మాటలు? వాక్యము శ్రేష్టమైనది, వాక్యము విశిష్టమైనది, వాక్యము ప్రత్యక్షపరచబడినది. అది అర్థమైందా? శ్రేష్టత, విశిష్టత, ప్రత్యక్షత. ఈ 3టిని మనం వరుసగా ధ్యానం చేద్దాం. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? వాక్యము యొక్క శ్రేష్టత. వాక్యం ఎంత శ్రేష్టమైంది, అది ఎంత శ్రేష్టమైందో, దాని విలువ ఎంత శ్రేష్టమైందో ఈ మొదటి 12 నుంచి 18 వరకు ఆయన తెలియజేస్తాడు. వాక్యము శ్రేష్టమైనది కాబట్టే పేతురు ఆ వాక్యాన్ని విశ్వాసులకు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట రాసుకోండి. వాక్యము శ్రేష్టమైనది కనుకనే పేతురు ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని వాళ్ళకి చెప్పండి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈ ప్యాసేజ్లో జ్ఞాపకం 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 అని 3 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పాలి, అబ్జర్వేషన్ చేసి. ఎక్కడెక్కడ వచ్చిందో చెప్పండి. ఫస్ట్ నుంచి చూసుకొని రావాలి, డైరెక్ట్ 15కి వెళ్ళొద్దు మీరు. 12లో ఉందా లేదా? 12లో ఏముందో చూడండి. నేను చదువుతున్నా 12లో, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. రాసుకోండి. ఐఎమ్ రెడీ టు రిమెంబర్ యూ. మీ అందరికీ జ్ఞాపకం చేయడానికి నేను రెడీగా ఉన్నా అంటున్నాడు. ఎవరు? పేతురు. రెడీ టు రిమైండ్, రెడీ టు రిమైండ్, రెడీ టు రిమైండ్. ఆ మాట రాసుకోండి. రెడీ టు రిమైండ్. తర్వాత 2వ విషయం ఏంటో మనం చూద్దాం. 2వది ఎక్కడుంది? జ్ఞాపకం అనే మాట చూడండి, అబ్జర్వేషన్ చేయండి. 14లో ఉందా? 14లో ఏముందో చూద్దాం. చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అదిగో చూసారా? జ్ఞాపకం చేసి ఏం చేస్తాడంట? రేపుతాడంట. రేపుతాడు. అదిగో ఎప్పుడు దాకా రేపుతాడంట? చెప్పాలి అందరూ. ఎప్పుడు దాకా? గుడారములో ఉన్నంత కాలం. అంటే ఏంటండి?
బ్రతికినంత కాలం, నా బొందిలో ప్రాణం ఉన్నంత కాలం, నేను బ్రతికినంత కాలం ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తానే ఉంటా. మిమ్మల్ని నిద్రపోయే వాళ్ళని ఏం చేస్తాను నేను? రేపుతా, రైజ్ చేస్తానన్నమాట. రైజ్ రెడీ టు రిమైండ్, అట్ ద సేమ్ టైం లివ్ టు రైజ్. బతికినంత కాలం నేను మిమ్మల్ని రేపుతూనే ఉంటా. వాళ్ళని రేపాలంటే ఏం చేయాలి? ఆయన జ్ఞాపకం చేయాలి. మూడవ మాట ఎక్కడుందో చూడండి. జ్ఞాపకం అనే మాట ఎక్కడుంది? 15. జాగ్రత్తగానండి ఈ మాట చూడండి. ఏమంటాడు పేతురు? 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా, వామ్మో, బతికినంత మాత్రమే కాదంట, మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ మాటలు నేను జాగ్రత్తగా భద్రపరుస్తా. ప్రస్తుతం జ్ఞాపకం చేస్తా, బతికినంత కాలం జ్ఞాపకం చేస్తా. మూడోది ఏంటి చెప్పండి? నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలను నేను ఏం చేస్తాను? జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, ఇవి ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. అది చాలా శ్రేష్టమైనది. చనిపోయిన తర్వాత ఎలా జ్ఞాపకం చేస్తాడు? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. బతికున్నప్పుడైతే జ్ఞాపకం చేస్తారు, అంతేనండి. చచ్చిపోయిన తర్వాత ఎలా జ్ఞాపకం చేస్తాడు? ఎలా జ్ఞాపకం చేశాడంటే అవన్నీ రాసి ఏం చేశాడు? వాటిని భద్రపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆ మాటలన్నీ ఇదిగో బైబిల్ గ్రంథంలో మన కోసం ముద్రించాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు చచ్చిపోయి కూడా మనకేం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆశ తీరిందా లేదా? తీరింది ఆయన ఆశ. ఇప్పటికీ స్టిల్ హీఈస్ రిమైండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ అండ్ మీ. మనందరికీ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. వై ఎందుకని? అది ఇంత విలువ, ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు? రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? దానికంటే ముందు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అది మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి ప్రశ్న రాసుకోండి. వాట్ హీ రిమైండింగ్? ఏమిటి? నేను జ్ఞాపకం చేస్తాను, సిద్ధంగా ఉన్నా, బతికినంతకాలం జ్ఞాపకం చేస్తా, చచ్చిన తర్వాత కూడా జ్ఞాపకం చేస్తా. ఇంతకీ ఏమి జ్ఞాపకం చేస్తావు సార్? ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చూద్దాం. చూడండి 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. రాసుకోండి. ఏమి జ్ఞాపకం చేస్తాడంటే సత్యమును. అది ఏంటంట? సత్యమును. సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆల్రెడీ మీరు సత్యాన్ని తెలుసుకున్నారు. రెండోది, సత్యములో మీరు ఏమై ఉన్నారు? స్థిరపడ్డారు. మీకేం వాక్యం తెలియదని కాదు నేను చెప్తుంది. పేతురు అంటున్నాడు, మీకేం తెలియదని కాదు ఈరోజు నేను బోధ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు. మీరేదో అటు ఇటుగా అస్థిరులుగా ఉన్నారని కాదు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఆల్రెడీ ఏమై ఉన్నారు? వాక్యంలో, సత్యంలో ఏమై ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. అయినను, ఆ మాట గమనించాలి, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. స్టిల్, అయినప్పటికీ వీటిని గురించి ఎల్లప్పుడూ మీ జ్ఞాపకం సిద్ధంగా. ఎందుకంటే సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటో యేసు ప్రభు చెప్పిన వచనం చదువుదాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అందరు చెప్పండి ఈ మాట. నీ వాక్యమే సత్యం. మళ్ళొకసారి చెప్పండి, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం అంటే ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. కాబట్టి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇది మరింత డీటెయిల్గా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయంలోకి రండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా నేను. జాగ్రత్త చూడండి, రిఫరెన్స్ రాసుకోవాలి, చూడాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము ఏ వచనం? 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు. అది ఒకటి, అక్కడ ఒకటి వేసుకోండి. ఏంటంట? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన
మాటలు అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథం. అదే కదా, అక్కడ రాసుకోండి, ఓటీ అని రాసుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్. మీ బైబిల్లో కూడా రాసుకోవచ్చు. పూర్వమందు ప్రవక్తల గ్రంథమందు ప్రవక్తల చేత పలకబడిన మాటలు అడ. అంతేనా? ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా? చెప్పండి, చూసి చెప్పండి, బైబిల్ చూసి చెప్పండి. కామా ఉంది అంటే అర్థం ఏంటి? అది మాత్రమే కాదు, ఇంకేంటి? ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. అది ప్రభు అయిన రక్షకుడు అపోస్తలుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అదే కొత్త నిబంధన గ్రంథం. కొత్త నిబంధనలో ఏమున్నాయండి? 4 సువార్తల్లో ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు ఉన్నాయి, అంతేనా? ఇక అపోస్తల కార్యం గ్రంథం, ప్రకటన గ్రంథం వరకు ఏమున్నాయి? ఆ ప్రభువే అపోస్తలుల ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. ఆ మాట రాసుకోండి. కాబట్టి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు చెప్పండి, కొత్త నిబంధనలో యేసు ప్రభువారు చెప్పిన మాటలు మరియు అపోస్తలులు చెప్పిన మాటలు, అనగా కొత్త నిబంధన గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎంతగా జ్ఞాపకం చేసుకోండి. నేను జ్ఞాపకం చేస్తా అంటుంది ఏంటి? ఇదిగో చూడండి, దేవుని వాక్యం. అందరూ ఒకసారి మీ బైబిల్ ఎత్తి చెప్పండి, దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని. రెండవ ప్రశ్న, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అది ఇందాకేం చూసాం, ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? వై ఎందుకు రాసుకోండి. 3 జవాబులు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది, వారు వాక్యములో కొనసాగాలని. ఆల్రెడీ వాళ్ళు స్థిరంగా ఉన్నారు. ఇప్పుడు స్థిరంగా ఉంటే సరిపోయిద్దా? ఎప్పుడు దాకా స్థిరంగా ఉండాలి? మనం చచ్చేంత వరకు స్థిరంగా ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు దాకా? చచ్చేంత వరకు. ఇప్పుడు దాకా నేను బాగానే ఉన్నానయ్యా, ఆత్మీయంగా ఎలా ఉన్నారు? నేను బలంగా ఉన్నా, బాగున్నా, ప్రార్థనలో బాగున్నా, ప్రతి శోధన జయిస్తున్నా. అది ఇప్పటి వరకు సరిపోదు. అది ఎప్పుడు దాకా ఉండాలి? జీవితకాలం అంతా. ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనం వాక్యములో ఎలా ఉండాలి? కొనసాగాలి. వాక్యములో మనం కొనసాగాలని పేతురు ఈ విషయాలు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ కారణం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పేతురు మరణానికి సమీపంగా ఉన్నాడు గనుక. అది పేతురు దేనికి దగ్గర అయ్యాడు? మరణానికి అత్యంత సమీపంగా ఉన్నాడు. కాబట్టి వీటిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో కారణం ఏంటంటే, పేతురు చెప్పినటువంటి మాటలంట చమత్కారమైన కథలు కాదంట. ఏం కథలు కాదు? చమత్కారమైన కథలు కాదు. అవి ప్రత్యక్షంగా ఆయన చూసినవి, విన్నవి. అది ఏదో కథలో కళ్ళబొల్లి మాటలు చెప్పలేదండి పేతురు. మరి ఏం చెప్పాడు? కళ్ళారా చూసినవి, రెండోది చెవులారా విన్న వాటిని, అనగా ట్రూత్, దేవుని వాక్యము సత్యమైనది కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట రాసుకోండి. 1, వాక్యములో కొనసాగాలని. 2వది, మరణము దగ్గరగా ఉంది కనుక జ్ఞాపకం చేస్తున్నాడు. 3వదిగా, తాను చెప్పింది దేవుని వాక్యమనే సత్యం. దానిలో అబద్ధాలు లేవు, కల్పితాలు లేవు, కథలు కూడా ఏమీ లేవు. ఈ మాట ఎక్కడుందంటే 16 నుంచి 19 వరకు ఉందన్నమాట. ఆ రెఫరెన్స్ రాసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 16 నుండి ఎక్కడి దాకా? 19 వరకు చదువుతున్నా చూడండి. నేను చచ్చిపోయిన తర్వాత కూడా జాగ్రత్త చేస్తా, వీటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడా? మళ్ళీ చూద్దాం, 15వ వచనం చూడండి. నేను మృతి పొందిన తర్వాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నేను జాగ్రత్త చేతును. మన ప్రశ్న ఏంటి చెప్పండి? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆన్సర్ ఆయనే చెప్పాడు 16వ వచనంలో. ఏలయనగా, అది ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చమత్కారముగా కల్పించిన కథలు,
అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. అది చెప్పండి. పేతురు తన ప్రసంగాల్లో ఏం ఉపయోగించలేదంట? చమత్కారమైన కథలు, రెండవది కల్పించిన కథలు. చాలామంది ప్రసంగాల్లో పిట్ట కథలు చెబుతూ ఉంటారు. ఒక కథ అరగంట సేపు సాగదెత్తారు. జనాలకి వాక్యం గుర్తుండదు, కథ మాత్రం బాగా గుర్తుంటుంది. జనాలకి ఇప్పుడు వాక్యం గుర్తుంటలా. ఏం గుర్తుంటున్నాయి? బాగా చమత్కారమైన కథలు. చమత్కారమైన కథలు అంటే అలా భలే వినసొంపుగా ఉంటాయి, భలే అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. రెండవది కల్పించిన కథలు. అవి నిజంగా జరిగినవి కాదు, ఆయనే అల్లేస్తాడనమాట. అట అల్లేస్తాడు, కథ అల్లుతాడనమాట. ఆ కథ తీసుకొచ్చి ఇక్కడ ప్రసంగ వేదిక మీద చెప్తాడు. పేతురు అలాంటి బోధకుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు యొక్క ప్రసంగాలలో ఎక్కడ కూడా చమత్కారమైనటువంటి కథలు లేవు. రెండవది కల్పితమైన కథలు కూడా లేవు. మరి ఏం చెప్పాడు ఆయన? ఏదైతే కళ్ళారా చూశాడో, వింటున్నారా, ఏదైతే చెవులారా విన్నాడో వాటిని మాత్రమే చెప్పాడు. చూడండి ఎక్కడుందో ఆ మాట చూద్దాం. 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితే. రాసుకోండి ఈ మాట, చూచినవి. ఆయన కళ్ళారా చూచినవి మాత్రమే చెప్పాడు. ఏమి చెప్పలేదు, ఏం చెప్పాడు? చెప్పాలి. ఏం చెప్పలేదు? చమత్కారమైన కథలు చెప్పలేదు, ఇంకా కల్పిత కథలు చెప్పలా. మరి ఏం చెప్పాడు? కళ్ళారా చూసిని చెప్పాడు. ఎక్కడుంది ఆ మాట? 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. వినండి వినండి, నా వైపు చూడండి. ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు ఆయన మహాత్మ్యాన్ని? యేసు ప్రభువారు ఒక వడ్రంగి వాని కుమారుడిగా అందరికీ పరిచయం. ఎవరాయన అంటే ఆయన యోసేపు కుమారుడు కాదా, ఆ మరియమ్మ కుమారుడు కాదా అని. కానీ యేసు ప్రభువారు తన మహాత్మ్యాన్ని 12 మంది శిష్యులలో కేవలం 3 మాత్రమే చూపించాడు. ఎవరా 3? పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 ఆంతరంగిక శిష్యులు అంటారు. ఈ 3 ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ కొండ మీద ప్రభువు రూపాంతరము చెందాడు. ఏమైపోయాడు? రూపాంతరం చెందాడు. యేసు ప్రభు యొక్క అసలు రూపాన్ని, ఆ ఒరిజినల్ రూపాన్ని ఆ కొండ మీద ఈ 3 చూశారండి కళ్ళారా. ఏంటి ఆయన అసలు రూపం? దీన్ని రూపాంతర అనుభవం అంటారు. ఏమంటారు? ఈ రూపాంతర అనుభవం గురించి 3 సువార్తికులు రాశారు. ఎంతమంది రాశారు? 3. ఎవరెవరు రాశారో, ఎక్కడ రాశారో ఇప్పుడు నేను రెఫరెన్స్ చెప్పబోతున్నా. హెడింగ్ పెట్టుకోండి, యేసు క్రీస్తు యొక్క రూపాంతర అనుభవము. ఏంటది? యేసు క్రీస్తు యొక్క రూపాంతర అనుభవం. ఈ రూపాంతర అనుభవం గురించి 3 సువార్తికులు రాశారు. ఈ 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు థియాలజీలో. సినాప్టిక్ అంటే ఏక దృష్టితో రాయబడినటువంటి సువార్తలు. యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనటువంటి సువార్త. రాసుకోండి రెఫరెన్స్. నెంబర్ 1 మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8 వరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయం చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుండి 8 వరకు. తర్వాత ఎవరు రాశారు? మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుండి 8 వరకు. 2 నుండి 8 వరకు. మూడవదిగా లూకా కూడా రాశాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుండి 35 వరకు. మళ్ళీ ఒకసారి చెప్పనా, సరిగా రాస్తుంది కదా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుండి 35 వచనాలు. కనుక 3 సువార్తికులు కూడా ఈ అనుభవం గురించి రాశారు. ఏమిటా అనుభవం? చెప్పాలి. యేసుక్రీస్తు యొక్క రూపాంతర అనుభవం. పేతురు ఆ అనుభవాన్ని గురించి చెప్తున్నాడు విశ్వాసులకి. ఓ క్రైస్తవులారా, విశ్వాసులారా, మేమేమి కళ్ళబొల్లి మాటలుగా మీకు చెప్పలా. ఆ రూపాంతర కొండ మీదకి నేను కూడా వెళ్ళా. యేసు ప్రభు యొక్క ఆ మహాత్మ్యాన్ని, మహాత్మ్యం ఎలా చూశాడంట? కన్నులారా
చూశాను. నేను చూసినప్పుడు యేసుప్రభులాగా లేడు. ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మత్తయి ఏం రాశాడో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. 2వ వచనం తీసారా? బైబిల్ తీసారా? 2వ వచనం మత్తయి 17:2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎవరి ముఖం? యేసయ్య ముఖం అంట కొండ మీద ఎలా ఉంది? సూర్యకాంతిలాగా ప్రకాశమానమైనటువంటి సూర్యుని వలె ప్రకాశించింది. మరి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. మరొక సువార్తికుడు రాస్తాడు, ఏ చాకలి కూడా అంత తెలుపుగా చేయలేడంట ఆ బట్టలు. అర్థమవుతుందా? అంతగా చూసి మేము ఆశ్చర్యపోయాం. అరే, ఇప్పుడు దాకా మేము యేసుప్రభు అంటే ఏదో ఆ బెత్లెహేం వాడు, నజరేతు వాడు అనుకున్నాం. ఏంటి ఈయన ఎలా ఉన్నాడేంటి? ఆయన ఆ కొండ మీదకి మోషే, ఏలియాలు దిగి వచ్చారు. ఆ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభు యొక్క నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం గురించి ఆ ముగ్గురు మీటింగ్ పెట్టుకుంటే ఈ ముగ్గురు కొండ మీద ఉన్నారు. ఆ కొండ మీద పైన ఆ ముగ్గురు ఉన్నారు. ఎవరు? యేసయ్య, మోషే, ఏలియా. మొత్తం ఇప్పుడు 6 అయ్యారా? ఈ ముగ్గురు కళ్ళు అంట ఆ ప్రకాశమైన తేజస్సుని చూడలేకపోయారంట. వాళ్ళ కళ్ళు భారంగా ఉన్నాయంట. ఆ వెలుగు చూడలేకపోయారు. మనం కూడా అంతేగా. ఏదైనా ఊరు నుంచి వచ్చాము, ఇంట్లో ట్యూబ్ లైట్ వేసామనుకో, వెంటనే చూస్తామా? చూడలేము. ట్యూబ్ లైట్ కాంతినే చూడలేకపోతున్నామే. సూర్యకాంతి వలె ప్రకాశించే ఆ ముఖాన్ని మన కళ్ళతో చూడగలమా? చూడలేం. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటే మంచిది. నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, 3 పర్ణశాలలు నేను కడతా, మనం ఇక్కడే ఉందాం అన్నాడు. ఎవరు? పేతురు. ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, వెంటనే పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మాట్లాడారు? తండ్రి అంటున్నాడు పేతురుతోడు, ఏయ్ పేతురు, ఏంది నువ్వు మాట్లాడేది? ఏంది? ఇక్కడ పర్ణశాలలు కడతావా? ఎవరికి? మోషేకి, ఏలియాకి, ఇంకెవరికి? యేసయ్యకి. నో, కట్టొద్దు. ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. తండ్రి యొక్క స్వరం పేతురుతో, శిష్యులతో మాట్లాడింది. ఏమన్నాడో చూడండి. 5వ వచనం చదువుతున్నా, 2వ లైన్. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి. ఏంది నువ్వు చెప్తున్నావు సలహాలు? అవసరంలా. నీ మాట మేము వినాలా? నువ్వెవరి మాట వినాలి? యేసయ్య మాట వినండి. యేసయ్య అన్నాడు, అరే కిందకు పదండి రా, కొండ కిందకు పదండి. కొండ కింద చాలామంది ప్రజలు ఉన్నారు, రోగులు ఉన్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, సువార్త అందనటువంటి వాళ్ళు ఉన్నారు. మనం కొండ మీద ఉండి మీరు అందరూ కొండ మీదకి రండి అంటాం కాదు. మనం కొండ కిందకి వెళ్ళి అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. తండ్రి అంటున్నాడు, ఏ పేతురు నోరు మొయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? పర్ణశాలలు కడతావా? నో. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నా, ఈయన మాట మీరు వినండి. ఆయన ఒక మాట చెప్తాడు, విని కిందకు పదండి. ఈ అనుభవాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ రండి 2వ పేతురు పత్రికలోకి. 2వ పేతురు పత్రిక 17వ అధ్యాయంలో ఆ మహాత్మ్యాన్ని కళ్ళారా చూశాడు. చూడటమేనా? ఇంకేం చేశాడు? చెవులారా విన్నాడు. ఏం విన్నాడో చెప్తున్నాడు. 17వ వచనం 3వ లైన్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానే ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, చూచితిమి ఆయన పైన ఉందా, దాని చుట్టూ ఇలా రౌండ్ చుట్టండి. కింద వింటిమి అని ఉంది కదా, ఏడు కూడా రౌండ్ చుట్టండి. దానికి దీనికి ఒక గీత పెట్టుకోండి. పేతురు చెప్పిన మాటలు వినండి. కల్పిత కథలు కాదు, ఇంకా చమత్కారమైన కథలు కాదు. కళ్ళారా ఏదైతే చూశాడో, 2 చెవులారా ఏదైతే విన్నాడో దానిని మాత్రమే విశ్వాసులకు ఆయన బోధించాడు.
వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యము శ్రేష్టమైనదా కాదా? శ్రేష్టమైనది. కాబట్టే ఆ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేయాలని ఎంత తపన పడుతున్నాడో చూడండి, ఎంత తపన. ఆయన హృదయ స్పందన అంతా కూడా వాక్యం వాక్యం వాక్యంతో నింపబడింది. ఎవరికి? పేతురుకి. తన హృదయం వాక్యముతో నింపబడింది కాబట్టి సంఘానికి ఏం బోధిస్తున్నాడు? వాక్యాన్నే బోధిస్తున్నాడు, వాక్యాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేనండి. బోధకుడి హృదయం, పాస్టర్ గారి హృదయం వాక్యంతో నింపబడితే ఏం బయటకు వచ్చింది? ఆయన నోట్ల నుంచి వాక్యమే బయటకు వస్తుంది. పాస్టర్ గారి హృదయం ధనాపేక్షతో నింపబడితే డబ్బుల గురించే వస్తుంది. అపవిత్రతతో నింపబడితే ఏం మాటలు వస్తాయి? అపవిత్రమైన మాటలే వస్తాయి. అసూయతో నింపబడితే అసూయ మాటలే వస్తాయి. కోపంతో నింపబడితే కోపపు మాటలే వస్తాయి. కానీ పేతురు హృదయం దేంతో నింపబడింది? వాక్యముతో నింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబడి బోధించే బోధకుడి బోధ వింటే మనకు అర్థం అవుద్ది అసలు ఆయన మనసులో ఏముందో. అవునా? ప్రభు చెప్పాడు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఎవరో ఏంటో ఎలాంటి బోధకులో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వచ్చేవారం 2వ అధ్యాయం అంతా అబద్ధ బోధకుల గురించి. వచ్చేవారం 2వ అధ్యాయం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ఇది మొట్టమొదటి పాయింట్ అయిపోయింది. ఏంటి మొట్టమొదటి పాయింట్ చెప్పండి? వాక్యం యొక్క శ్రేష్టత. వాక్యం ఇంత శ్రేష్టమైంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, 1, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. రాసుకోండి. వాక్యం ప్రతిరోజు చదవాలి. ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. చదవటమే కాదు, ఊరు చదువుకుంటూ పోవటమే కాదు. కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదువుకొని కాలేజీకి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళిపోతారు. బైబిల్ చదువుకున్నారు బ్రదర్. క్యాలెండర్లో చదివితే సరిపోదండి. క్యాలెండర్ చదవటం అంటే అర్థం ఏంటో చెప్పనా? నువ్వు రోజంతా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బిస్కెట్ తినిపోయినట్టు అనమాట. ఒక చిన్న బిస్కెట్ తింటే కడుపు నిండిద్దా? చెప్పండి. వాక్యాన్ని లోతుగా చదవాలి, లోతుగా ధ్యానించాలి. 2వ మాట రాసుకోండి, వాక్యాన్ని కంఠస్థం చేయాలి. కేవలం చదవడం ధ్యానించడం మాత్రమే కాదు. కొన్ని మంచి మంచి వచనాలు ఉంటాయి, దేవుడు నీతో మాట్లాడే మాటల్ని అది హృదయంలో పెట్టుకోవాలి. 119వ కీర్తన 11వ వచనంలో ఏముందో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. 3వది, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాసుకోవాలి. అది విలువైంది కదా. ఆ మాటలు ఏం చేయాలి? రాసుకోవాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నా, నేను రాయడం వచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పెన్ను, ఒక నోట్బుక్ తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నాం అట్లా? ప్రతి వారం ఈ వాక్యం చాలా విలువైంది, ఇది చాలా శ్రేష్టమైంది. ఏదో ఒకసారి విని అయిపోయిందని కాదు. దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకొని అప్పుడప్పుడు చదువుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 25 ఏళ్ల క్రితం ఒక సంఘంలో మేము పరిచర్య చేసి ఎన్నేళ్ళు అయింది? 25 ఏళ్ళు. ఈ మధ్య ఏదో ఒక ప్రోగ్రాం ఉంటే ఆ ఊరిలో వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక సహోదరి 25 ఏళ్ల క్రితం నేను చెప్పిన ప్రసంగాలన్నీ రాసిన డైరీ తీసుకొచ్చి చూపించింది. అయ్యగారు, మీరు అప్పుడు చెప్పిన ప్రసంగాలు ఇప్పుడు మళ్ళా నేను చదువుకుంటున్నా, వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎంత ఆశ ఉందండి. రాసుకుంది కాబట్టే 25 ఏళ్ళైనా ఏం చేస్తుంది? అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇది మంచి మాదిరి. అలాంటి సహోదరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేవాలి, వాక్యం పట్ల ఆశ కలిగిన వాడు. చివరిగా 4వది మనం ఏం చేయాలంటే, వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో నువ్వు దాన్ని ఎవరికి చెప్పాలి? ఇతరులకి. ఇతరులు అంటే ఎవరంటే, మొట్టమొదట నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకి చెప్పాలి. అది ఫస్ట్ ఎవరికి చెప్పాలి? నీ భార్యకి, నీ పిల్లలకి, నీ భర్తకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. 2వదిగా నీ ఫ్రెండ్స్కి చెప్పాలి వ్యక్తిగతంగా. 3వదిగా దేవుడికి ఎక్కడైనా అవకాశం ఇస్తే ప్రసంగ వేదిక మీద దాన్ని విశ్వాసులకు చెప్పాలి. ఇలా షేర్ చేయడం వల్ల మనం మర్చిపోతామా? చెప్పండి, అస్సలు మర్చిపోం.
నేను అప్పుడప్పుడు నా ప్రసంగాల్లో పెద్ద పెద్ద భక్తులు చెప్పిన కొటేషన్స్ చెప్తా ఉంటాను. నేను నాకు ఎందుకు గుర్తున్నాయి? సూచి చెప్పట్లా, నేను రాసుకొని చెప్పట్లా. ఎందుకు గుర్తున్నాయి అంటే అనేక మందికి వ్యక్తిగతంగా చెప్తాను, స్నేహితులకు చెప్తాను, అక్కడక్కడ ప్రసంగాల్లో కూడా వాటిని చెప్తా. అలా చెప్తా ఉంటే మనం మర్చిపోగలమా? చెప్పండి, అస్సలు మర్చిపోలేం. కాబట్టి ఏం చేయాలి? మనం వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అది మొదటిది. రెండవది, వాక్యాన్ని కంఠస్థం చేయాలి. మూడవది, నోట్స్ రాసుకోవాలి. నాలుగవది, ఇతరులకు దాన్ని పంచుకోవాలి, ఇతరులతో దాన్ని పంచుకోవాలి. ఇక రెండో పాయింట్లోకి వద్దాం. పాయింట్ నెంబర్ 2 రాసుకోండి. రెండవది ఏంటి? మీరే చెప్పండి. వాక్యము యొక్క విశిష్టత, శ్రేష్టత గురించి ఎన్ని వచనాలు చెప్పాడు చూడండి. 12 నుండి ఎక్కడ దాకా చెప్పండి? 18 వరకు. వాక్యం యొక్క శ్రేష్టత గురించి 6 వచనాల్లో చెప్తే, దాని విశిష్టత గురించి ఒకే ఒక వచనంలో అద్భుతంగా చెప్పాడు. అదేంటో మనం చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, వాక్యం యొక్క విశిష్టత. చదువుతున్నా చూడండి, 19వ వచనం. మరియు ఏముంది అక్కడ? ఉందా మాట? ఏ మాట? మరియు అనేది కంజంక్షన్ అంటారు ఇంగ్లీష్లో. కంజంక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటువంటి పదం. పేతురు అంటున్నాడు, ఇది మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తా వినండి వాక్యం గురించి అంటున్నాడు. ఏమిటా వాక్యం? చూడండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అందరు గట్టిగా స్తుతించండి దేవుణ్ణి. హల్లెలూయా. భలే ఉంది కదా ఈ మాట. మళ్ళీ చెప్పనా? ఒకసారి నా వైపు చూడండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉన్నది. ఆగండి, ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి బైబిల్ స్టడీలో. ఎంతకంటే, అది అర్థమైందా? ఎంతకంటే స్థిరమైంది అన్నాడు. ఎంతకంటే బైబిల్ స్టడీలో అలా ప్రశ్న వేసుకోవాలి. చెప్పండి, ఎంతకంటే? ఇప్పటిదాకా విన్నారు కదండి. ఎంతకంటే అంటే అర్థం ఏంటంటే, అదిగో ఆ రూపాంతర పర్వతం మీద మేము చూసామే ఒక దర్శనం, ఒక అనుభవం ఉంది. చూసావా? ఒక దర్శనం ఉంది. చూసావా? అది విలువైందే. కానీ ఇంతకంటే చెప్పండి స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉన్నది. ఇప్పుడు రాసుకోండి. ఇంతకంటే అంటే అర్థం ఏంటి? దర్శనము కంటే, కలలు కంటే, ప్రవచనాల కంటే వాక్యము శ్రేష్టమైనది. చూసే వాక్యం ఎంత విశిష్టమైనదో. వాక్యం దేనికంటే ఎక్కువ? నువ్వు కనిన కళ కంటే కూడా ఎక్కువేంటి? ఇంపార్టెంట్ ఏంటి? వాక్యం. నాకు కళ వచ్చింది అయ్యగారు, గందరగోళంగా ఉందండి కళ, దాని అర్థమైంది చెప్పండి అయ్యగారు, పాస్టర్ గారు చెప్పండి, అమ్మగారు, పాస్టర్మ్మ గారు మీరు చెప్పండి. భయపడిపోతూ ఉంటాం. ఆ కళ అస్థిరమైనది, వాక్యం స్థిరమైనది. నాకు దర్శనం వచ్చింది అమ్మగారు, అయ్యగారు చెప్పండి, ఈ దర్శనం భావం ఏంటి? దర్శనం అస్థిరమైనది, వాక్యం స్థిరమైనది. అదిగో పలానా ప్రవచనం చెప్పింది అయ్యా, ఒక ప్రవక్తి మా ఇంటికి వచ్చింది, ఒక ప్రవచనం చెప్పింది, మాకేదో కీడు జరిగిద్దంట అనగానే ఇక మనకు చూడండి గడగడ వణుకొచ్చేసింది. ఆ ప్రవక్తి చెప్పిన ప్రవచనము కంటే ఏది స్థిరమైంది? వాక్యము స్థిరమైంది. వినండి జాగ్రత్తగా, నా వైపు చూడాలి అందరూ. దర్శనమైన, కళ అయినా, ప్రవచనమైన ఆ మూడింటిని ఎక్కడికి తీసుకురావాలనుకున్నా వాక్యం దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? వాక్యం దగ్గరికి తీసుకురావాలి. వాక్యంతో పోల్చాలి దాన్ని. ఈ కళ వాక్యానుసారంగా ఉందా లేదా? ఈ దర్శనం వాక్యానుసారంగా ఉందా లేదా? ఆమె చెప్పిన ప్రవచనం వాక్యానుసారంగా ఉందా లేదా అని పరీక్షించాలి. అది వాక్యానుసారంగా లేకపోతే ఆ కళని పట్టించుకోవద్దు, ఆ దర్శనాన్ని పట్టించుకోవద్దు, ఆ ప్రవచనాన్ని అసలు పట్టించుకోవద్దు. ఎందుకని? ఏది స్థిరమైంది? వాక్యం. అంత పెద్ద దర్శనాన్ని పొందిన పేతురే అంటున్నాడు, మేము పొందిన ఆ దర్శనం కంటే చెప్పండి వాక్యమే స్థిరమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎంత విశిష్టమైనదండి వాక్యం. రాసుకోండి, వాక్యము స్థిరమైనది. ఏంటి? వాక్యము స్థిరమైనది. రెండో మాట చెప్తున్నాడు చూడండి, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చే దీపమైనట్టున్నది. రెండో మాట రాసుకోండి, వాక్యము వెలిగిచ్చే దీపము వంటిది. వాక్యము వెలిగిచ్చే దీపం వంటిది. ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే అజ్ఞానం ఉందో, ఎక్కడైతే అంధకారం ఉందో అక్కడ వెలుగునిచ్చేది ఏంటి? దేవుని వాక్యం. ఒక రెఫరెన్స్ రాసుకోండి, 119వ కీర్తన 105వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ రోజు కీర్తనకారుడు చెప్పిన మాట ఈరోజు పేతురు తన శిష్యులకు, తన విశ్వాసులకు, తన సంఘానికి చెప్తున్నాడు. చెప్పండి, ఏది స్థిరమైనది, ఏవి స్థిరమైనవి కావు? వాక్యమే స్థిరమైనది. కల కానీ, దర్శనము కానీ, ప్రవచనము కానీ స్థిరమైనవి కావు. ఎవరన్నా మీకు ఒక దర్శనం చెప్తే కంగారు పడబాకండి. కొంతమంది వచ్చి చెప్తారు మీ ఇంటికి వచ్చి, నేను నీకోసం ప్రార్థన చేస్తుంటే మీ ఇంట్లో గ్యాస్ ఉందా? ఉంది. ఆ గ్యాస్ పక్కనే చిన్న సైతాన్ నెక్కుందంట, నాకు దర్శనంలో కనపడిద్దమ్మా అంటాడు. అనగానే ఆమె వెళ్ళిపోయింది. ఇక చూడు, నీకు భయం, ఇక గ్యాస్ కాడికి వెళ్ళాలంటే భయం. ఎందుకని? గ్యాస్ దగ్గర ఏముంది? దయ్యం ఉంది. టెన్షన్, భయం. ఆమెకు వచ్చింది నీ గురించి దర్శనం. ఇప్పుడు చెప్పండి, ఆ దర్శనం ఎక్కడికి తీసుకురావాలి? మనం వాక్యం దగ్గరికి తీసుకురావాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగానండి, సైతాను, ఆ దెయ్యం ఆ గ్యాస్ పక్కన ఉందా? ఉంటే ఉండని, దాన్ని చూడబాకు. మీ ఇల్లంతా ఆవరించినటువంటి సర్వవ్యాపి అయిన దేవుణ్ణి మనం చూడాల. ఆడు పిరికోడు నక్కాడు ఆడు నక్కాడు ఏడా? ఆ గ్యాస్ పక్కన. ఆడిని చూసి భయపడతావే? చూడాలి. ఇల్లంతా ఆవరించినటువంటి ఎవరిని చూడాలి? సర్వవ్యాపి అయిన దేవుణ్ణి చూడాలి. అప్పుడు నీకు భయం ఉండదు, ఏముండదు. ఇంకొక వాక్యం ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎవడాడు? ఆడున్నాడా? ఉంటే ఉన్నాడు, పోతే పని. వాడికంటే నాలో నివసించే యేసయ్య గొప్పవాడు. చూసావా? వాక్యం నీకేమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నువ్వు గడగడ వణిగిపోయి ఆ ప్రవక్తికి ఫోన్ చేస్తావు, గ్యాస్ కార్డు నక్కిందక్క, మరి ఏం చేయాలక్క? మేము మీ ఇంటికి వచ్చి 7 వారాలు ఉపవాస ప్రార్థన చేయాలి. అయ్యో, మేము వేరే సంఘానికి పోతాంగా, ఎబెనేజర్ ప్రార్థన మందిరానికి. పోతే పోండి, మీ ఇష్టం. మరి దెయ్యం అయితే ఉంది. కాకపోతే కొంచెం ఖర్చు అయ్యిద్ది. ఎంత అవుతుందండి? ఎంత? నాతో పాటు ఒక 20 మంది వస్తాం మేము, 10,000 అయ్యిద్ది. 10,000 ఏందక్క? 10,000 ఏంది? 25,000 ఎత్తా, రండి పెట్టండి ప్రార్థన మా ఇంట్లో అని అంటున్నామంటే నీకేం లేదు? వాక్య జ్ఞానం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్నవాడు, చెప్పండి, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఒకసారి ఒక ప్రవక్తి చెప్పింది ఒక యవనస్తులైన అమ్మాయికి, దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, నువ్వు మన చర్చికి ఒక అబ్బాయి వస్తున్నాడే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంట. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఈ అమ్మాయి గుడ్డిది అంటే దేవుని వాక్యం తెలియనటువంటి గుడ్డిది. అమ్మగారు చెప్పిందని ఇక పోయి అబ్బాయిని చేసుకుంది. తీరా చూస్తే ఆడికి మారు మనసు లేదు. ఎవడికి? ఆ పెళ్లి కొడుకు మారు మనసు లేదు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు లేని వ్యక్తిని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తాడా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ దర్శనాన్ని వాక్యం దగ్గర తీసుకురావాలి. వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసినే వివాహం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ దర్శనం చెప్పినటువంటి ఆమె, అది దొంగ దర్శనమా, సైతాన్ దర్శనమా? రెండు. అది దొంగది, సైతాన్ దర్శనం. అది దేవుని దర్శనం కాదు. దేవుని దర్శనం అయితే అది వాక్యానుసారంగా ఉండాలి. అర్థమైంది అనుకుంటా మీకు. అందుకే పేతురు నొక్కి చెప్తున్నాడు, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉన్నది. ఇందాక నేను ఒక పదం వాడా, కళ,
దర్శనము, ప్రవచనము. ఇక్కడ పేతురు వాడేటువంటి ప్రవచనం ఉందే, ఇక్కడ ప్రవచనం అంటే వాక్యము అని అర్థం. అక్కడ ప్రవచనం అంటే జరగబోయేది. ఏంటది? జరగబోయేది. పేతురు చెప్పే ప్రవచనము అది దేవుని వాక్యం. కాబట్టి ఏమన్నాడు చూడండి, 19వ వచనం లాస్ట్ లైన్ చదువుతున్నా. వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. బా, ఇప్పుడు చెప్పండి, దేని యందు లక్ష్యం ఉంచితే మేలు? కలయందా, దర్శనమందా, ప్రవచనమందా, వాక్యమందా? వాక్యమందు. 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 మన మనసంతా దేని మీద ఉంచాలి? వాక్యం మీద ఉంచాలి. వాక్యం మీద ఉంచాలి. ఏదైనా కల రాగానే భయపడద్దు. మా ఆయన చచ్చిపోయినట్టు కల వచ్చిందయ్యా, వస్తే రాని, ఏముంది దాంట్లో, దాని గురించి పడుచుకోబాకు, భయపడబాకు, వస్తే రాని, ఏముంది. బైబిల్ ఏం చెప్తుంది? నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. దేవుని అనుమతి లేకుండా మన ప్రాణం పోనే పోదు. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. చచ్చిపోయాడని కల వచ్చింది, వస్తే రాని, ఏముంది. ఎందుకు చచ్చిపోతాడు? ఆయన సమయం వచ్చేంత వరకు ఈయన ప్రాణం పోనే పోదు. అది మనం నమ్మితే అలాంటి కలలకు, దర్శనాలకి ఏమాత్రం భయపడం. ఓకే, లాస్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం, టైం అయిపోతుంది. 2 విషయాలు చూసాం. ఒకటి వాక్యం యొక్క శ్రేష్టత, రెండవది వాక్యం యొక్క విశిష్టత. ఏంటి దీని విశిష్టత? వాక్యము స్థిరమైనది, వాక్యము వెలుగునిచ్చేది. ఆ వాక్యమునందు మనం లక్ష్యం ఉంచితే ఎవరికి మేలు? మనకే మేలు. అంతేగాని ఈ కళలు, దర్శనాలు, ప్రవచనాల మీద నువ్వు లక్ష్యం ఉంచావు, ఇంకా అయిపోయినట్టే. నిన్ను దోచుకుంటారు, అంతే. దోచుకుంటారంటే దోచుకుంటారు. చాలామంది దోపిడీకి గురవుతున్నారు. రైట్, లాస్ట్ పాయింట్కి వద్దాం. చెప్పండి, లాస్ట్ పాయింట్ ఏంటి? వాక్యము యొక్క ప్రత్యక్షత. ఏంటి చెప్పండి? వాక్యము యొక్క ప్రత్యక్షత. అసలు వాక్యం ఎలా వచ్చింది మనకి? పేతురు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దేన్ని బట్టి కాదు? ఊహను బట్టి కాదు. అర్థమైందా? రెండోది, ఇంకా దేన్ని బట్టి కాదు? 21వ వచనం. ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు. ఇప్పుడు 2 పాయింట్లు రాసుకోవాలి. లేఖనాలు అనగా దేవుని వాక్యము మనిషి యొక్క ఊహను బట్టి కాదు, ఇచ్ఛను బట్టి కాదు. చెప్పండి 2 మాటలు ఒకసారి. ఊహను బట్టి కాదు, ఇచ్ఛను బట్టి కాదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎంతమంది రాశారు? 40 మంది రచయితలు రాశారు. ఎంతమంది? 40 మంది. సుమారు 40 మంది రాశారు బైబిల్ గ్రంథాన్ని. 66 పుస్తకాలు రాశారు 40 మంది రచయితలు. ఈ 40 మంది రచయితలు తమ ఊహించుకొని రాయలేదు. ఒకటి. రెండో మాట ఏం చెప్పండి? తమ ఇచ్ఛను బట్టి. ఇచ్ఛ అంటే కోరిక. తమ మనసులో ఏమి కోరిక వస్తే అది రాయలా. అర్థమైందా? ప్రవచనం బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు 40 మంది రచయితల యొక్క ఊహను బట్టి రాయలేదు. రెండోది, వాళ్ళ యొక్క ఇచ్ఛను బట్టి, అనగా వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ మనసులో ఉన్న కోరికలను బట్టి రాయలేదు. ఈ 2 కాదు. మరి ఎలా వచ్చింది? ఎలా ప్రత్యక్షత వచ్చింది? దేవుని వాక్య ప్రత్యక్షత. ఆన్సర్ చెప్తున్నాడు చూడండి, ఎలా వచ్చింది. 21వ వచనం ఆన్సర్ ఉంది చూడండి. ఒకడు తన ఊహను బట్టి, ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ చేత వ్రాయబడ్డాయి. ఆయన ప్రేరేపిస్తే 40 మంది రచయితలు ఏం చేశారు? రాశారు. ఇవి వాళ్ళ మాటలు కాదు. వాళ్ళ మనసులో ఈ మాటలు ఉంచింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ద గాడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ దీస్ 40 men. ఈ 40 మంది రచయితలను ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
దేవుడు. అంతేగాని వాళ్ళ ఊహను బట్టి కాదు. రెండో మాట, వాళ్ళ ఇచ్ఛను బట్టి కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితులై ఎవరి మూలంగా పలికారు? దేవుని మూలంగా. అందుకనే ఈ బైబిల్ గ్రంథాన్ని ఏమంటాం? దేవుని వాక్యం అంటాం. మనుషుల మాటలు కాదు ఇవి. ఎవరి మాటలు? దేవుని మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఈ గ్రంథానికి ఏమని పేరు? పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోద్ది. 2002వ సంవత్సరంలో మేము ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతానికి మిషనరీ పాస్టర్గా వెళ్ళాం. అప్పుడు మా పెద్ద పాప ఒక్క నెల పాపను తీసుకొని పొన్నూరు నుండి తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల అనే పట్టణానికి మేము వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో ఇన్ని ఫోన్లు లేవు, ఫోన్ సౌకర్యాలు లేవు. వెళ్ళిన తర్వాత నేను మా అమ్మకు ఉత్తరం రాశాను. మా అమ్మకు అక్షరాలు కూడా రావు, అసలు చదువు రాదు. అమ్మ, మేము క్షేమంగానే చేరాము, బాగానే ఉన్నాము, ఇక్కడ వాతావరణం అంతా బాగానే ఉంది, సంఘం కూడా బాగానే ఉందని ఉత్తరం రాశాను. దానికి మా అమ్మ తిరిగి ఉత్తరం రాసింది. అర్థమైందా? మా అమ్మ రాసిన లేఖ మా అమ్మ చేత్తో రాసిందా? వ్రాయలా. మా ఇంటి పక్కన ఒక చదువుకున్న అబ్బాయి ఉంటే పిలిచి, రే బాబు, మా అబ్బాయికి ఉత్తరం రాయాలయ్యా, కొంచెం రాసి పెట్టయ్యా అంది. అప్పుడు వాడు పెన్ను ఉత్తరం తీసుకొని రాస్తున్నాడు. వాడు అంటాడు, నానమ్మ ఏం రాయమంటావు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్తుంది ఆమె? తను ఏమైతే చెప్పాలనుకున్నదో అవన్నీ చెప్పిద్ది అనమాట. అవన్నీ రాసిన తర్వాత పోస్ట్లో వేసింది. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. నేను నా భార్యకి ఏం చెప్పానో తెలుసా? మా అమ్మ ఉత్తరం రాసిందని చెప్పి. నిజానికి మా అమ్మ రాసిందా? చెప్పండి. రాయలా. వేరే వాళ్ళు రాశారు, కానీ దానిలో ఉన్న మాటలన్నీ ఎవరి? మా అమ్మ హృదయంలో నుంచి వచ్చిన మాటలు. బైబిల్ కూడా అలాగే వచ్చిందండి. 40 మంది రచయితలు రాశారు, కానీ వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? అవి ఎవరి హృదయంలో ఉన్న మాటలు? పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ఉన్న మాటలు. కాబట్టి ఈ మాటలు దేవుని మాటలు. దేవుని మాటలు దేవుని మాటలైతే మరి ఇప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవలసిన పాఠాలు. ఈ 66 పుస్తకాలు దేవుని మాటలని మనం నమ్మాలి. అది ఏ ఒక్క పుస్తకం కూడా ఇదేంటి ఎట్లా రాశారు, ఇది దేవుని వాక్యం కాదు అనకూడదు. 66 పుస్తకాలు కూడా ఎవరి మాటలు? దేవుని మాటలు. రెండవది, మనం దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు ఎక్కడా బోధించకూడదు. మరి ఏం బోధించాలి? దేవుని వాక్య సత్యాలే బోధించాలి. మన సొంత ఆలోచనలు ఎవ్వరికీ దీవెనకరంగా ఉండవు. మన సొంత అభిప్రాయాలు ఎవరికీ దీవెనకరంగా ఉండవు. దీవెనకరంగా ఉండేదేంటి? దేవుని వాక్యం. మూడోది, మన ప్రసంగాల్లో పిట్ట కథలు, జోకులు ఉండకూడదు. చాలామంది ప్రసంగాల్లో ఏముంటాయి? అబ్బబ్బబ్బా, పాస్టర్ గారు ఈరోజు ఏమి నవ్వించాడు, కడుపు ఉబ్బిపోయిందమ్మా అని సంబరపడిపోతూ ఉంటారు. ఏంటిది? ఇది దేవుని సన్నిధా లేకపోతే జోకులు వేసుకొని నవ్వుకోవటమా? ఇక్కడ ప్రసంగ వేదిక మీద ఏమేయకూడదు? జోకులు, పిట్ట కథలు, కల్పనా కథలు వేయకూడదు. మరి ఏం చెప్పాలి? ఓన్లీ దేవుని వాక్యం. చివరిగా విశ్వాసులైన మీ అందరికీ హెచ్చరిక. మీరు యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు. మీరు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి. వాళ్ళు వాక్యానుసారంగా చెప్తున్నారా లేక సొంత అభిప్రాయాలు చెప్తున్నారా అని మనం పరీక్ష చేయాలి. బైబిల్ గ్రంథంలో బెరయా క్రైస్తవులు ఉన్నారు. వారు పౌలు, శీల చెప్పే లేఖనాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని రోజు పరిశీలన చేసేవారు. వాళ్ళు చెప్పేది బిబిలికల్గా ఉందా? ఓ పొట్టగొడుగుల్లాగా ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయో టీవీలో కదా, సెల్ ఫోన్లు, ఎన్ని ప్రసంగాలు. అన్నీ నమ్మొద్దు.
ఏం చేయాలా? అవన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని మనం ఏం చేయాలి? పరీక్ష చేయాలి. ఆయన సొంత అభిప్రాయాలు చెబుతున్నాడా, కల్పనా కథలు చెప్తున్నాడా, పెట్ట కథలు చెప్తున్నాడా, అసలు వాక్యం చెప్తున్నాడు? జ్ఞానం అనేది మనకు ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమైపోతాం? మోసపోతాం. మోసపోతాం. ఓకే, మనం ముగించేద్దాం. 3 విషయాలు మనం చూసాం. బైబిల్ మూసేయండి. మొట్టమొదటి మాట చెప్పండి, వాక్యము యొక్క శ్రేష్టత. రెండవ మాట, వాక్యము యొక్క విశిష్టత. మూడవ మాట, వాక్యము యొక్క ప్రత్యక్షత. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఎంతవరకు మనతో మాట్లాడాడు, మనం కూడా ప్రభుతో మాట్లాడదాం. అది ఎంత శ్రేష్టమైంది నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, బతికినంతకాలం జ్ఞాపకం చేస్తా, చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేస్తానంటున్నాడు. అంత విలువైన వాక్యాన్ని మనం చదువుతున్నామా, ధ్యానం చేస్తున్నామా, కంఠస్థం చేస్తున్నామా? ప్రార్థన చేసుకోండి మీ హృదయాల్లో. ప్రభువా, ఈరోజు నుండి నీ వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో చదువుతానయ్యా, లోతుగా ధ్యానం చేస్తానయ్యా, ఒక వచనమైన రోజుకొక వచనమైన కంఠస్థం చేస్తానయ్యా, ఇతరులతో పంచుకుంటానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం మనం ఈరోజు. దర్శనాల మీద, కళల మీద, ప్రవచనాల మీద నేను ఆధారపడి మోసపోకుండా నీ వాక్యం మీద ఆధారపడటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఊహను బట్టి కాదని, మనుషుల ఇచ్చను బట్టి కాదని, అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడిన దేవుని మాటలని మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఏ బోధలు పడితే ఆ బోధలు నమ్మకుండా అవి వాక్యానుసారంగా ఉన్నాయో లేదో పరిశీలించే జ్ఞానం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ బైబిల్ స్టడీలో ఇంతవరకు మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నిజంగా నీ వాక్యం ఎంత విలువైంది ప్రభువా, అది శ్రేష్టమైనది, అది విశిష్టమైనది తండ్రి, అది మా కొరకు ప్రత్యక్షపరచబడింది నాయన. ఇంత విలువైన వాక్యాన్ని మా సొంత భాషలో, మా తెలుగు భాషలో మీరు మాకు అనుగ్రహించారు. చాలాసార్లు మేము నిర్లక్ష్యం చేశాం ప్రభువా, నీ వాక్యం చదవకుండా. మమ్మల్ని క్షమించండి అయ్యా. మా పనుల్లో పడి, బిజీలో పడి ఏదో పైన హడావిడిగా చదువుకున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి ఇంత విలువైన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానపూర్వకంగా చదవడానికి, కంఠస్థం చేయడానికి, దాన్ని అనుసరించడానికి, అనేకులకు పంచడానికి మాకు సహాయం చేయమని, వాక్యంతో మా మనసులు నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. మా జీవితకాలం అంతా వాక్యములో కొనసాగే కృపనిమ్మని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.